హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది జియోని రీసెంట్గా లాంచ్ చేసిన జియోని మ్యాక్స్ ప్రో స్మార్ట్ ఫోన్. కేవలం 6,999 రూపాయలకి వీళ్ళు 6000 mAh కెపాసిటీ బ్యాటరీ అలాగే 6.5 ఇంచెస్ డిస్ప్లేతో ఈ ఫోన్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ వీడియోలో నేను టోటల్గా ఈ మొబైల్ ఫోన్ని మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక అంతేకాకుండా 2 మొబైల్స్ని మీలో ఇద్దరు అయితే గెలుచుకోవచ్చు. సో ఎలా గెలుచుకోవాలని తెలుసుకోవడం కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఇదే మొబైల్ ఫోన్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో మనకు 6000 mAh అని కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి బాటమ్ లో కనిపిస్తాయి. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకు ₹1 తక్కువ 10,000 అని ఉంటుంది. బట్ ఇది ₹1 తక్కువ 7,000కే వీళ్ళు మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అఫీషియల్ గా మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే సీల్స్ అన్ని బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేసి బాక్స్ లో మొబైల్ తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉంటుందని కూడా చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఉంది. సో చూడొచ్చు. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో దీంట్లో చూసుకుంటే ఒక స్క్రీన్ గార్డ్ అంటే స్క్రీన్ ప్రొటెక్టర్, అలాగే ఒక యూజర్ మాన్యువల్, ఇంకా అలాగే ప్రోడక్ట్ వారంటీ కార్డ్కి సంబంధించిన పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు బాక్స్లో మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేస్తే ఇందులో వచ్చేసరికి ఒక సిమ్ ఎజెక్టెడ్ టూల్, మైక్రో యూఎస్బి టు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్, తర్వాత ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో నార్మల్ ఛార్జరే. మనకు టాప్ సైడ్లో జియోని దీని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది టోటల్గా మనకు బాక్స్లో వచ్చే ఎక్స్ట్రా కంటెంట్ అనమాట. మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే చూడొచ్చు, టాప్ సైడ్ లో మనకు స్టిక్కర్ అయితే ఉంది. సో దీని మీద డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో బ్యాక్ సైడ్ లో IMEI నెంబర్ కి సంబంధించిన స్టిక్కర్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా తీసేస్తున్నాను. సో చూడొచ్చు, లుక్ మాత్రం నిజంగా చాలా బాగుంది. 6000 mAh కెపాసిటీ బ్యాటరీ అయినప్పటికీ మనకు మరీ అంత హెవీగా అయితే లేదు. కొంచెం మనకు రగ్గుడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మనకు స్మషెస్ అంటే మనకు ఫింగర్ ఏదైతే మనకు థమ్స్ ఉంటాయో సో అవి ఎక్కువగా పడే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో చూడొచ్చు, ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అయితే నిజంగా చాలా బాగుంది. స్క్రీన్ కూడా అంటే మనకు డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది. సో ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్ని బూటప్ చేసి సెటప్ చేస్తాను. సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.52 ఇంచెస్తో చాలా పెద్ద డిస్ప్లే ఉంటుంది. ఇది HD+ రెజల్యూషన్ డిస్ప్లే. బెజల్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో మనకు 90% ఉంటుంది. ఇక టాప్ సైడ్ లో మనకు సెల్ఫీ కెమెరా అయితే చూడడానికి కనిపిస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో, అలాగే మెయిన్ ఇయర్ స్పీకర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. బాటమ్ లో చూసుకుంటే మెయిన్ స్పీకర్, మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సైడ్ లో మనకు గూగుల్ అసిస్టెంట్ కి సంబంధించిన బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే వెంటనే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. డెడికేటెడా లేకపోతే హైబ్రిడ్ అనేది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి డెడికేటెడ్ స్లాట్. మనం 2 సిమ్ కార్డ్స్ ఇంకా అలాగే ఒక SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకొని స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256 GB వరకు. ఇక అలాగే టాప్ సైడ్ లో మనకు 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ లో మనకు 13+2 మెగాపిక్సెల్ తో 2 కెమెరా సెన్సార్స్ అనేవి ఉంటాయి. డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ ఉంది. ఇందులో వచ్చేసరికి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. అలాగే బాటమ్ లో చూసుకుంటే జియోని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా లుక్ వైజ్ గా మాత్రం మనకు చాలా ప్రీమియం గా మొబైల్ ఫోన్ చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మొబైల్ ఫోన్ ని టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, హోమ్ పేజ్ లో మనకు ఎక్కువగా బ్లోట్వేర్ అయితే కనిపించదు. 2-3 చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిని మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సింపుల్ గా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకసారి సెట్టింగ్స్ లో అబౌట్ డివైస్ అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో సెక్యూరిటీ పరంగా ఫేస్ ID మాత్రమే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు ఇక్కడైతే స్కిప్ చేయడం జరిగింది. సో మనం ఫేస్ ID, ప్యాటర్న్, పిన్ కోడ్ లాంటివి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు యూనిసాక్ కి సంబంధించిన ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ర్యామ్ చూసుకుంటే 3GB, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 32GB. సో బేసిక్ గా 7,000 రూపీస్ లో మనకు 2GB ర్యామ్ ఉన్న మొబైల్ ఫోన్స్ కనిపిస్తాయి. బట్ ఈ ఫోన్ లో మనకు 3GB ర్యామ్ అయితే వస్తుంది. దీంతో పాటుగా 32GB లో మనకు 25GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఫ్రీగానే ఉంటుంది. కావాలనుకుంటే మీరు 256GB వరకు SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 10తో వస్తుంది. ఇక అంతేకాకుండా సెక్యూరిటీ ప్యాచ్ మనకు January 5, 2021 అయితే ఉంది. సో ఇంకా లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు, మేబీ నెక్స్ట్ మనకు అప్డేట్ ఏదైనా వస్తే సో సెక్యూరిటీ ప్యాచ్ కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మిగిలిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు వైఫై సపోర్ట్ చేస్తుంది, హాట్స్పాట్ ఉంది. ఇక అంతేకాకుండా ఏ ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ మనకు ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి నేను ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా టెస్ట్ చేసి చూపిస్తాను ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది. సో చూడొచ్చు, ఫేస్ అన్లాక్ ఫీచర్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేది. సో మన
మనకు సెకండ్ కంటే కూడా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది లాక్ అనేది అన్లాక్ చేయడానికి. బెటర్ నన్ను అడిగితే మీరు ఫేస్ అన్లాక్ అంటే మనకు పిన్ కోడ్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనం పాస్ కోడ్ ఇంకా అలాగే ప్యాటర్న్ లాంటిది అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేసామంటే మనకు గూగుల్ అసిస్టెంట్ వెంటనే యాక్సెస్ అవుతుంది. ఇక అంతేకాకుండా నోటిఫికేషన్ బార్ స్క్రాల్ చేసినట్లయితే దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. స్మార్ట్ సేవింగ్ మోడ్ అని మనం బ్యాటరీని సేవ్ చేసుకోవడం కానివ్వండి, ఇంకా అంతేకాకుండా లాంగ్ స్క్రీన్ షాట్, ఇంకా దీంతో పాటుగా స్క్రీన్ క్యాప్చర్, వన్ హ్యాండ్ మోడ్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఒక్క చేత్తో మొబైల్ ఫోన్ని ఆపరేట్ చేయాలనుకుంటే కూడా ఆపరేట్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ బార్లోనే వీళ్ళు ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ కంఫర్ట్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. నైట్ టైమ్స్ మొబైల్ కనుక ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే ఆ ఫీచర్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకొని ఐస్కి ప్రాబ్లం రాకుండా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సిపియూజెడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను, ఏవైనా సెన్సార్స్ వీళ్ళు స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం. సో ప్రాసెసర్ గురించి అయితే చెప్పాను కదా. సో దీంట్లో మనకు యూనిసాక్కి సంబంధించిన ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మనకు యాక్సిలరోమీటర్, లైట్, స్టెప్, ఇంకా అలాగే మోషన్, అంతేకాకుండా మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉంది. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే మనకు ఈ ఫోన్లో ఉన్నాయి. ఏ సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి, ఇక తర్వాత ఇందులో కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ప్రైమరీ కెమెరా సెన్సార్ వచ్చేసరికి మనకు రైట్ సైడ్లో 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో 2 కెమెరా సెన్సార్స్ అనేవి ఉంటాయి. సో కెమెరా ఓపెన్ చేసినట్లయితే దీంట్లో చూడొచ్చు మనకు అన్ని మోడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు మాన్యువల్ మోడ్ ఉంది. సో దీంట్లో మనం ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో డిపార్ట్మెంట్లోకి వచ్చేసి మనం రైట్ సైడ్ కెమెరాని యూస్ చేసి 1080p వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మనం 720p వరకు మాత్రమే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. మనం హెచ్డి రెజల్యూషన్లోనే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలం. ఇక ఫొటోస్ ఆప్షన్లో మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ కానివ్వండి. సో ఏ ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫేస్ బ్యూటీకి సంబంధించిన ఆప్షన్ ఉంది, మోర్కి సంబంధించిన ఆప్షన్ ఉంది. సో దీంట్లో మనకు మాన్యువల్, పనోరామా, టైమ్ ల్యాబ్, స్లో మోషన్, క్యూఆర్ కోడ్, నైట్, అన్ని ఆప్షన్స్ అయితే మనకు ఈ కెమెరాలో అయితే చూడడానికి కనిపిస్తాయి. సో ఇక నేను ఈ ఫోన్ని యూస్ చేసేసి కొన్ని పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫోటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. సో కెమెరాస్ కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇక తర్వాత దీంట్లో మనం వీడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకు 6.52 ఇంచెస్తో హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో చూడొచ్చు వీడియోస్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా, అంటే కలర్స్ మనకు చాలా వైబ్రెంట్గా, పంచిగా అయితే కనిపిస్తున్నాయి. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీడియో డిపార్ట్మెంట్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇంకా అలాగే మూవీస్ చూడడానికి తక్కువ బడ్జెట్లో మొబైల్ ఫోన్, అంటే మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ ఫోన్ కావాలనుకుంటే సో ఈ ఫోన్ అయితే ట్రై చేసే విధంగా అయితే మనకు దీని డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. ఇంకా ఒకసారి దీని స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేసి చూపిస్తాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో సౌండ్ క్వాలిటీ అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక రూమ్ కండిషన్లో సౌండ్ క్వాలిటీ మనకు లౌడ్గా ఉంటుంది. అదే మనం అవుట్డోర్ కండిషన్లో ట్రై చేస్తే మాత్రం మరి అంత లౌడ్గా అయితే అనిపించదు. సో ఓవరాల్గా గుడ్ అనే చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఓవరాల్గా 6000 mAh కెపాసిటీ బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. 6.52 ఇంచెస్తో హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే. సో మనకు కెమెరాస్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో ఒక లో బడ్జెట్ మొబైల్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో మీరు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇక తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ఈ 2 మొబైల్ ఫోన్స్ని అయితే గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. సో దీనికోసం మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేయాలి, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాలి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోన్లో మీకు నచ్చిన ఫీచర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను April 4th ఆ రోజు సండే ఈవినింగ్ 5కి ఎగ్జాక్ట్గా లైవ్కి వస్తాను. సో రీసెంట్గా ఉన్న గివ్ అవే విన్నర్స్ని పిక్ చేయలేదని చాలామంది అంటున్నారు. ప్రజెంట్ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, అది April 4th టోటల్గా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. తర్వాత నేను లైవ్కి రావడానికి నాకు వీలైతే ఉంటుందన్నమాట. సో అప్పుడు అన్నింటిని నేను క్లియర్ చేస్తాను. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఇలా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ 2 ఫోన్స్ని అయితే గెలుచుకోవచ్చు.